తాజాగా జరిగిన ఎన్నికల ప్రక్రియకి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం. ప్రమాద సూచికలు నిన్న జరిగిన రెండో దశ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 62% ఓటింగ్ నమోదైంది. 13 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో జరిగిన పోలింగ్ చూస్తే యావరేజ్ 62.7% నమోదైంది. మణిపూర్, అస్సాం, ఛత్తీస్గఢ్, బెంగాల్, త్రిపురల్లో 70% పైగా ఓటింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో 50% పైగా నమోదైంది. యావరేజ్గా మొత్తం 62.7% ఓటింగ్ నమోదైంది. ఇది బీజేపీకి నష్టం కలగజేయచ్చు. ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ వరకు నమోదవడం వల్ల ప్రజలు బయటకు వచ్చి ఓటేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కూడా ఉంది. పోలింగ్ బూతుల దగ్గర సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే బాగుండేది, కానీ ఆ పని చేయలేదు. దాంతో వృద్ధులు ఎక్కువసేపు నిలబడాలంటే అది ఎండవేయడం భరిస్తూ ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక పక్క తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్లు సరఫరా చేయలేని స్థితిలో ఉంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కి నిధుల కొరత ఉందా? స్వేచ్ఛగా ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. వాటర్ బాటిల్లో నీళ్ళు ఎంతసేపు వస్తాయి? నిన్నటి 41 సెల్సియస్ ఉష్ణోగ్రతలకు కనీసం 6 బయట టెంట్లు వేసి మంచినీరు సరఫరా చేస్తే బాగుండేది అంటూ ఆయన సలహా ఇస్తున్నారు.